మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో వీరు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ లో ఉన్న సమస్యలపై రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించనున్నారు. కాగా ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, ఈ రోజు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సిఆర్ పాటిల్తో భేటీ అవుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అయితే కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సిడబ్ల్యూసి సంబంధించిన అధికారులతో కలిసి వాళ్ళకి అక్కడ సిఆర్ పాటిల్ కలుస్తారు. కలిసి గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి అభ్యంతరాలను అయితే రేవంత్ రెడ్డి బృందం వ్యక్తం చేయనుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు అనుమతులు ఎలా ఇస్తారు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించిన అభ్యంతరాలను అయితే ఈ రోజు వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్న ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహించారు ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ లో. అదేవిధంగా దీనికి సంబంధించిన మొత్తం వివరాలను కూడా సిఆర్ పాటిల్ వివరించి తమ అభ్యంతరాలను అయితే వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో సిఆర్ పాటిల్ కలిసి మొత్తం వివరాలు అంటే బనకచెర్ల ప్రాజెక్టు ఏ విధంగా నిర్మిస్తున్నారు, దానికి సంబంధించి అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, అంటే గోదావరి బేసిన్ కి సంబంధించి తెలంగాణ వాటా తేల్చకుండా బనకచెర్ల ప్రాజెక్టు ఏ విధంగా నిర్మిస్తారు, అదేవిధంగా కృష్ణా బేసిన్ అంటే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే కృష్ణా బేసిన్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వాటా కావాలి. ఆ వాటాకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకుండా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి నిర్మాణం ఏ విధంగా చేపడతారు, దానికి అనుమతులు ఏ విధంగా ఇస్తారనే దానికి సంబంధించి సిఆర్ పాటిల్ కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా రావాల్సిన అనుమతులకు సంబంధించి కూడా సిఆర్ పాటిల్ కలిసి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే బనకచెర్ల అంటే గోదావరిపై బనకచెర్ల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే మాత్రం దాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని చెప్పేసి అందులో భాగంగానే సిఆర్ పాటిల్ను కలుస్తారు. ఆ తర్వాత సిఆర్ పాటిల్ చెప్పే సమాధానాన్ని బేస్ చేసుకునే మరోసారి దీనికి సంబంధించి కేంద్ర మంత్రులతో కూడా కలిసే అవకాశం ఉంది. అవసరమైతే దీనిపై ప్రధాని కూడా కలుస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో సిఆర్ పాటిల్ను కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారనే దానికి సంబంధించి సమాధానం బేస్ చేసుకుని మిగతా మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల పాటు అంటే సీఎం బృందం 2 రోజుల పాటు అక్కడే ఉండి దీనికి సంబంధించి ఇటు ఏఐసిసి పెద్దలను కూడా కలిసి దీనికి సంబంధించిన అంశాలను ప్రస్తావించే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అలాగే రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పని అంటున్నారు కదా రామ్ నరేష్? అంటే ఏఐసిసి పెద్దలతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మాత్రం కేంద్ర మంత్రులందరినీ కలవాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసి మొత్తం వివరాలు అంటే బనకచెర్లకు సంబంధించిన మొత్తం వివరాలను వెల్లడించిన తర్వాత ఈ రోజు సాయంత్రం లేదా మార్నింగ్ ఏఐసిసి పెద్దలను కలుస్తారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా పెండింగ్ సమస్యలు ఏదైతే ఉందంటే పదవులకు సంబంధించిన అంశాలు కూడా రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అంటే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తున్న అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు సీఎం బృందం
ఢిల్లీలోనే ఉండి దీనికి సంబంధించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కానీ అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కేంద్ర స్థాయిలోనే తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ హయాంలోనే జరిగింది కాబట్టి దీనికి సంబంధించి అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ సంబంధించిన మినిట్స్, దానికి సంబంధించిన సిడబ్ల్యూసీ అనుమతులు వీటన్నిటిని కూడా సిఆర్ పాటిల్ కు మొత్తం డాక్యుమెంట్ రూపంలో సమర్పించాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లను కూడా అంటే ఇప్పుడు కలిసిన తర్వాత ఆ డాక్యుమెంట్లను కూడా ఆయనకు ప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుమతులు పొందేందుకు కూడా డిపిఆర్ సిద్ధం చేసింది. దానికి సంబంధించిన నిధులు కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమకు సహకరించడం లేదంటూ కూడా నిన్న సీఎం చెప్పడం జరిగింది. ఈ రోజు కలిసి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి ముందుగానే వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిశారు. అయితే తమతో పాటు కలిసి వస్తే దీనికి సంబంధించి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలు అందించే అవకాశం ఉంటుంది. తమకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదంటూ కూడా ఆయన నిలదీసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీలు కూడా కలిసి రావాలి. అదేవిధంగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా తమకు కలిసి రావాలని చెప్పేసి సీఎం కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే సీఎం ఇప్పుడు కలుస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వస్తారా లేదనేది కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న సిఆర్ పాటిల్ కలిసి దీనికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు సీఎం కలుస్తున్నారు. దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఇటు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉంది. దీనికి అనుకూలంగానే నిర్ణయం ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సీఎం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం పోరాడతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి నిన్న సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.